హాయ్ గైస్. సో ధ్రువ్ విక్రమ్స్ బైసన్ మూవీ అయితే చూశాను. అండ్ మూవీ చూసాక నాకైతే మూవీ నచ్చింది. కానీ ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. బికాస్ చాలా స్లోగా ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది, అండ్ మ్యూజిక్ అంత బాగోదు. సో అండ్ హీరోయిన్ అనుపమ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో వేస్టెడ్ అనే అనిపించింది. సో అలా కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. బట్ స్టోరీ అయితే ఇట్ వాస్ గుడ్. అండ్ టిపికల్ తమిళ్ ఫిలిం అని చెప్పొచ్చు. లైక్ చాలాసార్లు చూసాం మనం వాళ్ళ టిపికల్ రూటెడ్ తమిళ్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరు ఈక్వల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా చూసాం. ఇలాంటి స్టోరీలోనే కబడ్డీ స్పోర్ట్స్ డ్రామాని కూడా యాడ్ చేశారు. సో అది మూవీ. అండ్ ఈ మూవీలో ఫస్ట్ కబడ్డీ గురించి మాట్లాడతాం. కబడ్డీ అయితే నేను చాలా ఫాలో అవుతాను, నాకు చాలా ఇష్టం. పీకేఎల్ ఎవ్రీ సీజన్ చూశాను. సో ఈ మూవీలో కబడ్డీ టెక్నిక్స్ మూవ్స్ బాగానే ఉంటాయి, కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు. బికాస్ హీరో ఈ మూవీలో డిఫెండర్గా వాడేది యాంకిల్ హోల్డ్ టెక్నిక్ ఒకటే, అండ్ రైడర్గా జంపింగ్ ఎస్కేపింగ్ స్కిల్స్ మాత్రమే వాడతాడు. మిగతా లైక్ డుక్కి కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ వాడలేదన్నమాట. ఇంకా అవన్నీ కూడా వాడుంటే ఇంకా బాగుండేది కబడ్డీ ఎపిసోడ్స్ అనేది నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీ స్టోరీ మాత్రం ఇక అది చాలా స్లోగా ఉంటుంది. కబడ్డీ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట మూవీ చూస్తున్నప్పుడు. అండ్ యాక్టర్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. లైక్ ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ బాగా చేశాడు, కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ తన సిస్టర్ అండ్ ఫాదర్ రోల్లో చేసిన వాళ్ళు త్రూ అవుట్ ఉంటారు, వాళ్ళైతే చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ అనుపమ వాజ్ గుడ్, బట్ తన క్యారెక్టర్ వేస్టెడ్ అనిపించింది. అండ్ బికాస్ ఈ మూవీకి హీరోయిన్ అవసరం లేదు, సో అందుకే క్యారెక్టర్ అవసరం లేదు అది. అండ్ ఈ మూవీలో హీరో కోచ్గా అండ్ వీళ్ళందరూ బాగా చేశారనమాట. సో సాంగ్స్ మ్యూజిక్ ఇదంతా ఏం పెద్ద ఎక్కలేదు నాకైతే. కొన్ని హై మూమెంట్స్ వచ్చే సీన్స్లో మాత్రం బీజిఎం వర్కౌట్ అయింది. సో అది ఓవరాల్గా ఈ మూవీలో ఒక కబడ్డీ ప్లేయర్ కూడా ఆడాడు, లైక్ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ ప్రపంచన్. తను కూడా బాగా యాక్ట్ చేశాడు అండ్ బాగా కబడ్డీ కూడా బాగా ఆడాడు. బికాస్ ప్రొఫెషనల్ ప్లేయర్ కాబట్టి ఆబ్వియస్లీ హీ డిడ్ వెల్. అండ్ సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో మూవీ మీకు నచ్చాలి అంటే మీరు చాలా హై పేషెన్స్తో ఉండాలి, త్రూఅవుట్ 3 hours కూర్చొని ఉండాలి. అండ్ స్టోరీ కోసమే అండ్ కబడ్డీ ఎపిసోడ్స్ కోసమే వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు ఈ మూవీ నచ్చుతుంది. అదర్వైజ్ ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు. మీరు ఓటీటీలో మాత్రం డెఫినెట్గా ఈ మూవీని స్కిప్ చేయకండి. ఓటీటీలో చూడండి, ఒక థియేటర్స్లో స్కిప్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్.